పిండి స్నాక్స్ ఈరోజు చూపిస్తున్నాను. ఇవి చాలా స్వీట్‌గా ఉంటాయి. పిల్లలకి బాగా నచ్చుతాయి. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు మిక్సీ జార్‌లో కప్పు పంచదార తీసుకొని, యాలకులు, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని, తర్వాత 2 స్పూన్ల బొంబాయి రవ్వ తీసుకోవాలి. ఈ బొంబాయి రవ్వ తీసుకున్న తర్వాత 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు ఈ పంచదార పొడి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి బాగా చపాతీ పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని బాగా గట్టిగా కలుపుకోవాలి. ఇందులో నేను నెయ్యి మాత్రం వాడలేదండి, ఎందుకంటే బిస్కెట్లు చాలా స్నాక్స్ చాలా బాగుంటాయి. ఈ విధంగా పిండి గట్టిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకొని తర్వాత దీన్ని పొడిపిండి చల్లుకొని చపాతీగా చేసుకోవాలి. దీన్ని 2 భాగాలుగా చేసుకొని ముందుగా ఒక భాగాన్ని చపాతీ చేసుకోవాలి. ఈ చపాతీ మందంగా ఉండకూడదు, బాగా పలసగా ఉండాలి. స్నాక్స్ చాలా బాగుంటాయి, కరకరలాడుతూ బాగుంటాయి. ఎంత కరకరలాడాలంటే అంత పలసగా చపాతీ రావాలి. ఇప్పుడు చపాతీ పలసగా వచ్చింది కదా, దీన్ని ఆ చివర్లో ఈ చివర్లు అన్నీ కట్ చేసుకొని, ఎందుకంటే అవి కరెక్ట్గా లేవని చివర్లో కట్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు బాగుంది ఈ చపాతీ. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. మీరు స్కేల్ను ఉపయోగించైనా సరే వీటిని కరెక్ట్గా రావాలంటే స్కేలు కానీ చపాతీ కర్ర కానీ ఉపయోగించండి. ఇక్కడ కట్ చేసేటప్పుడు జరిగిపోతున్నాయి, అయినప్పటికీ కరెక్ట్గా వస్తాయి. ఈ విధంగా చక్కగా పలకలుగా కరెక్ట్గా వస్తాయి చిన్న చిన్న ముక్కలు. ఈ స్నాక్స్ చాలా అద్భుతంగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. ఇక్కడ నేను బాగా కరకరలాడటం కోసం నేను బటర్ కానీ నెయ్యి కానీ మరి ఏది ఉపయోగించలేదు దీనిలోకి. చూడండి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న చతురస్రాకారం ముక్కలు అలా వచ్చాయి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ పోసి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ముక్కలన్నింటినీ వేసుకోవాలి. దీన్ని మాత్రం హై ఫ్లేమ్లో ఏమాత్రం పెట్టకూడదండి, లేకపోతే నల్లగా పైన నల్లగా మాడతాయి, కింద లోపల బాగోదు. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం కొంచెం లేటుగా అయినా సరే వేయించుకోవాలి. లోపల కంట కడకల్లాడుతూ చాలా చాలా బాగుంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ రెడీ అయిపోయాయండి. వీటిని డబ్బాలో పోసుకొని పిల్లలందరూ ఇష్టంగా తింటారు. చాలా బాగున్నాయి, తప్పకుండా చేసుకోండి. అంతేనండి.